అంతవునా? అదంతాంగము ఉండేవి ఏమేంటివి అవి గణాలు? అదంత గణాలు ఏం లిఖ, చెప్పు. పట, నా- నాలుగు గణాలు, నాలుగు నాలుగు కథ, గణాలు. ఏమేమి అవేమో? 1 ఆ, 4 1 4 6 ఇవన్నీ 10. అదంత అంగాలు కదమ్మా. చెప్పండి. 1 10. 4 6 10. ఆ, సో ఇప్పుడు ఒకటవది ఏంటిది? అది ఏ గణం అది? వాది గణం. భాది గణం. నాలుగోది ఏంటిది? వాది తుచు. వాది అవునమ్మా. తుచు. అమ్మా సూపర్ అమ్మా. చెప్పండి ఇంకా. మునిగారు చెప్తారు ఎప్పుడు, ఇది మునిగారు అదే కదా. మర్చిపోయారు. ఆగిపోయిన ఎందుకో. వాది తుచు అయిందే ఇది. అమ్మా లక్లోట్ చెప్ లంగ్ విదిలింగ్ అది. అమ్మమ్మ అదొకటి. ఇది చెప్పండి. భాది గణం చెప్పేశారు. ది అంటే ఏంటి? దివాది గణం. తు అంటే? సుధాది గణం. చు చు అంటే? అంటే చురాది గణం. ఆ, చురాది గణం. సో ఇప్పుడు మనం చేసే గణం ఏంటమ్మా? ఇది జుహోత్యాది గణం. జుహోత్యాది గణం అందులో ఉందా? లేదు. లేదు. అంటే ఇప్పుడు ఇదంతా అదంతాంగం అయితే ఇంకోటి ఏంటిది అది? ఇప్పుడు జుహోత్యాది గణం అన్నదంతం. అనదంతం. అన్నదంతం అన్నదంతంలో ఏమైతుంది? హీ లోపిస్తుందా? లోపించదు. లోపించదు. క్లియరా? ఆ Clear. హీ ప్రత్యయం ఎక్కడొస్తుంది? సిప్ ఇది సిప్. మధ్యమ పురుష ఏకవచనంలో వస్తుంది. అట్లా ఉండదమ్మా. అట్లా చెప్పొద్దు. లోటు లగారములో సిప్ ప్రత్యయానికి హీ ఆదేశం. ఏం చెప్పాలి? ప్రథమ పురుష మధ్యమ పురుష చెప్తున్నారు. ముఖ్యమైన పాయింట్ ని మర్చిపోతున్నారు. మరి లోటు ఇక్కడ లకారంలో అదంత అంగం అంటే లిఖ, పట ఉంది కదా. అది కాదు. అదంతంగాలు ఎక్కడెక్కడ వస్తాయని అడిగాను ప్రశ్న. అదంత అంగం ఎక్కడెక్కడ వస్తుందా? ఉమ్, మీరు నేర్చుకున్నారు ఆల్రెడీ, చాలా సార్లు చెప్పుకున్నాం. 1 4 6 10 దాంట్లో అంతే. వస్తుంది. అవే. సో ఇప్పుడు క్లిక్ మనదేంటి? అయిపోయింది, అదే. బటన్ క్లిక్ అయిపోయింది. 1 4 6 10లో ఉన్నామా? మనం ఎక్కడున్నాం? జుహోత్యాది గణం ఇది 3లో ఇప్పుడు ఉంది. మనము మూడో మూడో గణం. గణం. దీంట్లో లేము కదా. 3లో ఉన్నాం. అనదంత అంగంలో ఉన్నాం ఇప్పుడు మనం. అనదంతంలో ఉన్నాం. అనదంతంలో ఉంటే హీ వస్తుందా? ఆ, వస్తుంది. వస్తుంది. హీ ఆ, అనేది ఉంటుంది. దానికి లోపం ఉంటుంది. జరగదు. జరగదు. అదంతాంగంలో హీ లోపం. ఉమ్, హీకి లోపం కదా. ఆ. 1 అదంతాంగంలో 4 అంటే మీరు గణాలు అనలే కాబట్టి నాకు క్లిక్ కాలేదు. ఉమ్. ఆ, 1 అనదంత 4 6 అంగము 10. ఇక నేను గణం అని లోటు చెప్పిన తర్వాత మీకు ఆన్సర్ రకారంలో వచ్చేస్తుంది కదా. ఏమా? ఆ, నేను గణం అని 1 చెప్తే మీకు ఆన్సర్ నా వచ్చేస్తుంది కదా ఇక. నేను అదే చెప్పకుండా అదే 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 మీరెంత. అదే అదే. ఓకే కొంచెం ఉత్తమం. ఏదైనా క్లూ ఇస్తే టక్కున వస్తానని చెప్పి చూస్తున్నా. అదే అదే. ఉమ్, అదంతాంగం 1 4 6 10. ఓకే. అనదంతము ఉమ్, మిగిలినవన్నీ ఇంకా. ఓకే. అందులో ఏమేమి వచ్చాయిగా? 1 4 6 10 అంటే అవి తీసేయండి. అవి తీసేది ఏమేమి మిగిలినాయి? 2 ఉమ్. 3 మూడు, ఐదు అదంతాంగం లోపల 7 8 2 9. 3 5 2 7 3 ఉమ్, 8 9 5 7 8 8 9. 9. 9. ఇవన్నీ ఏంటివి? అనదంత అంగాలు. అనదంతం. అనదంత అంగాలు. ఓకే. అదంతా 1 4 6 10 ఏంటిది? గణాలు ఇవన్నీ కూడా. అనదంత అంగాలు దేంట్లో? ఈ గణంలో, ఈ గణాలలో. 1 4 6 10 అదంతా గణములు. ఉమ్. సో ఈ అనదంత పంచభూత 1 అంగమునకు 6 10లో లోటు. అదంత అంగ. అదంతాంగములలో ఒక్క నిమిషం. అదంత అంగ గణాలు అని రాసుకోండి. అనదంత అంగ గణాలు. అదంత అంగ గణాలు. ఈ పైన అదేంటి? అనదంత అంగ అదంత సారీ. అది అదంతా ఇది అనదంతా. ఆ పై గణాల లోపల అదంత అంగ గణాలు 1 4 6 10. ఓకేనా? పై గణాలలో లోపం జరగదు కదా. హీకి లోపం అని రాసుకోండి. ఇక్కడ 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 లోపము ఇక్కడ హీకి లోపం కాదు. హీ ఎక్కడ వస్తుంది? లోట్ లకారంలో. మధ్యమ పురుష మధ్యమ లోటు పురుష లోటు ఏకవచనం. చెప్పండి. లోటు చెప్పండి ఫస్ట్. లోటు లకార లోటు మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయానికి. మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం సిప్కు. సిప్కి హీ ఆదేశం. ఆ హీ ఆదేశం అనేది
అదంత అంగం ఉంటే లోపిస్తుంది, అనదంత అంగం ఉంటే ఉంటుంది. ఓకేనా? అదంత అంగం ఉంటే లోపిస్తుంది. ఉమ్. అదంతంలో లోపం. ఉమ్. ఏం సూత్రం చెప్పింది అది? అతో హే హే. అదంత అదంత ఉమ్. అదంతంలో లోపం కాదు. ఈకి లోపం కాదు. ఓకే, సరే. సో ఇప్పుడు హ్రీ అనేది చూసుకున్నాము, సిప్ చేసుకున్నాము. ఇప్పుడు తర్వాత అప్పుడు సరే, ఇక మొత్తం తిప్పు నుంచి చేద్దాం. ఓకే, జిహ్రీ అనా, జిహ్రీ తిప్పు, తిప్పు తస్ ఝి. ఇవి మూల జీ ప్రత్యయాలు. ఈ మూల ప్రత్యయాలలో మనకి లోటుకి కావాలి. ఓకే, లోటులో ఏమన్నాము? ఏమవుతుంది అది? లోడాదేశం. లోడ్ ఆదేశం. లోట్ ఆదేశంలో ఏం చెప్పుకున్నాం? ఏరుహు. ఏం చెప్పుకున్నామమ్మా? అంటే ఏంటి? ఇకారానికి ఉకారం, ఇకారానికి ఉకారం. ఏరు సో ఇప్పుడు ఇది తిప్పు కాబట్టి ఏం కావాలి? ఉహు వస్తుంది. అమ్మా తిప్పు కావదమ్మా. తిప్పు ఏమవుతుందమ్మా? తిప్పు ద్వారా ఏం జరిగింది? తింగ్ ప్రత్యయం ఏంటిది? అది సార్వధాతుకం పిత్. సార్వధాతుకం పిత్ అయితే ఏమవుతుంది? ఎన్నిసార్లు చెప్పుకున్నాం అది? గుణం అవుతుంది. సార్వధాతుకం పిత్. గుణం అవుతుంది. సో మరి చెప్పండి, అదేమైంది అది? జే జిహ్రే ఉమ్. జిహ్రేతినా తీ ఎందుకమ్మా? జిహ్రే అనే జిహ్రేయు. అరే, జిహ్రేత్ తు ఎందుకమ్మా? జిహ్రేతు ఆ, జిహ్రేతు జిహ్రేతు. ఏరు జిహ్రేతు. జిహ్రేతు. నెక్స్ట్ తస్ ఏమైంది? తస్ తహ. అరే అమ్మా, తస్ తాం లోట్ చేస్తున్నాం. తాం లోటో లంగ్వత్. లోటో లంగ్వత్. తాం కలపండి. ఇప్పుడు ఏమైతుంది అది? తాం అనేది ఏంటిది? పిత్త అపిత్త? అపిత్ 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 కాబట్టి గుణం అవుతుందా? కాదు. అప్పుడు ఏముంది? జిహ్రీతాం. జిహ్రీతమా తమ్మెందుకుందమ్మా? జిహ్రీత జిహ్రీతాం జిహ్రీతాం. తర్వాత ఇక్కడ ఏమన్నాము? ఈ జీ ప్రత్యయానికి ఏంటి? రెండు ఉన్నాయి ఇక్కడ. అభ్యస్త సంజ్ఞ వచ్చింది. ఇది టిత్తులకారమా గిత్తులకారమా? చెప్పండి ఫస్ట్. టిత్తులకారము. లోట్ అనేది టిత్తులకారం. లోట్ అనేది ఏంటిది? టిత్. తిత్లకారం. టిత్ కాబట్టి జ్యూస్ వస్తుందా ఇందులో? రాదు. రాదు. జ్యూస్ కాకుండా ఇంకేముంది? అత్. అదే అవునా? వస్తుంది. అదభ్యస్తాత్. ఏంటిది అది? అదభ్యస్తాత్. దాని ద్వారా ఏమైంది? అతి. ఓకేనా? క్లియరా? అది మళ్ళీ ఏరుహు వచ్చేసి ఏమైంది? అదు. అతు. ఉత్తమం. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటి? జీ ప్రత్యయం ఏంటిది? పిత్త అపిత్త? ఏదమ్మా? అపిత్. అపిత్. అపిత్ సో కదా. కాబట్టి ఏముంటుంది అది? గుణం రాదు. అప్పుడు ఏమైతుంది? ఇక్కడ ఇది సంయోగం ఉంది. సంయోగం కాదు, జిహ్రీ. అమ్మ ఒక్క నిమిషం, ఫస్ట్ జిహ్రీ అయితే చెప్పండి. గుణం రాదు కాబట్టి జిహ్రీ. ఓకే, తర్వాత ఇక్కడ రెండు అచ్చులు పక్క పక్కనే కనిపిస్తున్నాయండి. ఈకారము అకారం. అమ్మ ఫస్ట్ వినండి. ఇదేంటి? రెండు అచ్చులు పక్క పక్కన కనిపిస్తున్నాయి. ఏం కావాలి? సంధి జరగాలి. సంధి జరగాలి. ఏచో యవ ఎందుకు వస్తుందమ్మా? ఏచ్ వర్ణమే లేదు అక్కడ కదా. ఇప్పుడు అతు అనేది మీరు ఆల్రెడీ చెప్పేసిండ్రు. ఏమనేది? గుణం రాదు అన్నారు. ఇంకా విరావిగా గుణం వస్తేనే ఏచో యవ వస్తుంది అది. ఇంకేనా? గుణమే రానప్పుడు ఇంకా అది ఎందుకు పనిచేస్తుంది? రాదు. అయితే ఇప్పుడు వినండి, ఇక్కడ ఈకారం ఉంది. ఈకారానికి మనం ఏం చెప్పుకున్నాము? షష్ఠిలో చెప్పండి అది. ఈకి ఏంటి షష్ఠి? ఉషా గారు చెప్పండి. ఉత్తమం. ఉత్తమం. ఏహే.
సో ఇప్పుడు ఏరనేకాచ అదేం చెప్తుంది? ఏరనేకాచో అసంయోగ పూర్వస్య అన్నది. మరి ఇక్కడ ఏముంది మనకు? హ్రీలో సంయోగం ఉంది. సంయోగం సంయోగం ఉంటే అది వస్తుందా? రాదు. రాకూడదు. రాదు. ఇంకా మిగిలింది ఏంటి? అచిష్ణు అచిష్టు అంటే ఏంటి? అచిష్ణు ఇయంగు ధాతు. ఉవంగులు వస్తాయి. అర్థమైందా? ఉమ్. ఇయంగు ఉవంగు వచ్చేసి ఏమైపోయింది? అది ఇక్కడ మనం అంగకార్యంలో ఉన్నాము. ఇకోయనచి ఏంటిది? అంగకార్యమా సంహితా కార్యం? అది సంహిత కార్యం. ఇది అంగకార్యం. ఇప్పుడు మనం చేసేది అంగం, అవునా? అంగంలో ఉన్నాం మనం కాబట్టి అంగకార్యంలో వేరే విషయాలు జరుగుతున్నాయి. ఏం విషయం అది? అచిష్ణు ధాతు బ్రువాం వ్యోరి యంగు వంగ. తర్వాత ఈ కారానికి ఏమైంది? అది ఇయంగ్. ఇయంగులో మిగిలింది ఏంటి? ఇయ్, అవునా? ఇయ్ అంటే ఏంటి? జిహ్రి యతు. అర్థమైందా? ఏమొచ్చింది అక్కడ రూపము? జిహ్రియతు. మునిగారు అర్థమైంది? అందరికి అర్థమైందా అండి ఎలా వచ్చింది అనేది? ఇక్కడ ఈ ఉంది కదా, ఈని తీసేసి ఏం చేస్తారు? ఈ ఓకే, జిహ్ర్ ఇయ్. ఇప్పుడు హ ఈ కలపండి, హ్రీ, అవునా? హృ ఈ హ్రీ. తర్వాత యు ఆ ఏమైంది? అది యా. ఇప్పుడు మొత్తం కలిపేయండి. హ్రియా, హ్రియా అయింది అది. హ్రియతు. తర్వాత ఈ జీని కూడా కలుపుకోండి. జిహ్రియతు. హ్రా ఎందుకైంది? ఇప్పటిదాకా మనం చేసాంగా హ్రీ. జిహ్రియతు. జిహ్రియతు. ఒక్కొక్కటి కలుపుకోండి, అప్పుడు వస్తుంది మీకు కదా. జిహ్రియతు, అవునా? క్లియరా? ఇక్కడ ఏముంది గారు మనకి? మాట్లాడట్లేదు. జిహ్ర్ ఇయ్ అతు, ఇవన్నీ కలుపుకుంటే జిహ్రియతు. ఓకే, సో అదండి. జిహ్రేతు, జిహ్రీతాం, జిహ్రియతు, జిహ్రియతు. నెక్స్ట్ ఇప్పుడు సిప్ తీసుకుంటే మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ? సిప్ తస్ థా కదా. సిప్కి ఏం చెప్పుకున్నామండి? జిహ్రీ హి. జిహ్రీసి. తర్వాత ఏం చెప్పుకున్నాము? హీకి ఏం చెప్పుకున్నాము? తుహ్యోస్తాతంగ్, అవునా? తుహ్యోస్తాతంగ్. ఏమొస్తుంది అక్కడ? తాతంగ్ వస్తుంది. తాతంగులో మిగిలింది ఏంటి? తాతంగ్ తాత్. తాత్. ఇప్పుడు గకారం ఎత్తైనటువంటిది ఏంటది? గిత్. గిత్ కాబట్టి మళ్ళీ అది కూడా గుణం రానివ్వదు. అక్కడ గుణం రాదు. గుణం రాదు. అప్పుడు ఏమైంది? జిహ్రీహి జిహ్రీతాత్. జిహ్రీ అట్లాగే ఉంటుంది. జిహ్రీ తాత్. తర్వాత తాత్ ఉంది జిహ్రీ కాబట్టి తాద్. తాద్. ఓకే, తర్వాత సిప్ థస్. థస్కి ఏమైంది? అది పిత్త అపిత్త? అపిత్. తస్కి ఆదేశం ఏంటి? తమ్. తమ్. తర్వాత ఏమైంది? అది జిహ్రీతం. ఓకే, జిహ్రీతం. జిహ్రీతం. తమ్లో ఉండండి, ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ? ఓకే, థా. ఈ థాకి ఆదేశం ఏమైనా ఉందా? తా. ఉత్తమం. సో తా. సో ఇక్కడ ఏమైతుంది? ఇది తా అనేది ఏంటిది? పిత్త అపిత్త? అపిత్. కాబట్టి గుణం అవుతుందా? రాదు. కాదు. అప్పుడు ఏమైంది? జిహ్రీత. జిహ్రీత. చెప్పండి ఇక్కడ. జిహ్రీహి జిహ్రీతాత్, జిహ్రీతాద్, జిహ్రీతం, జిహ్రీత. ఓకేనా? ఈ హీకి లోపం ఎందుకు కాలేదు? ఎవరు చెప్తారు? ఎక్కడమ్మా? ఇది అపిత్ గనక లోపం రాలేదు. అరే, ఆ పిత్ కనుక లోపం కాలేదా? అనదంతమమ్మా. మీరేమన్నారండి? హీ కదా. హీకి లోపం ఎందుకు కాలేదు? హీకి లోపం ఎందుకు కాలేదు? హీ ఇది అనదంతము. ఏది అనదంతం? అనంతం అయితే లోపం అవుతుంది. అమ్మమ్మ, ఇది అనదంతం అంటున్నారు. హీ అనేది అనదంతం కాదు, దానికి అంగం అనదంతం అమ్మా. అనదంత అంగానికి పరంగా ఉంది కాబట్టి దానికి లోపం కాదు. ఓకేనా? అనదంతమైన అంగానికి పరంగా ఉన్నది కాబట్టి దీనికి లోపం రాలేదు. హీకి అది. లోపం రాలేదు. మరి ఎక్కడ లోపం అదంతమ అవుతుంది? అంగవాయువు ఉన్నట్టయితే హీకి లోపం వస్తుంది. అది
ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది ఇంకా? ప్రత్యయాలు ఏమున్నాయి చెప్పండి తొందరగా. మిప్పు మిప్పు వస్ వస్ మస్. సో మిప్ ఏంటి? మిప్పు పిత్ ప్రత్యయం పిత్ ఇటువై ప్రత్యయం. మై పిత్ ప్రత్యయం కాబట్టి ఏం కావాలి? గుణంగా గుణం కావాలి. గుణం రావాలి. సో ఇప్పుడు పిత్తుకి ఏం చెప్పుకున్నాం ఇక్కడ? మిప్ అనే దానికి లోట్ లకారంలో ఏముంది? లోడాదేశం మిప్పది. మేర్ని నీ వచ్చింది. నీ అనేది ఎలాంటిది ఇప్పుడు? ఒక నిమిషం వినండి. నీ అనేది ఏంటి? దేనికి ఆదేశంగా వచ్చింది అది? మిప్పుకు పురుష వచ్చింది కాబట్టి ఏకవచనం. పిత్ మిప్ ప్రత్యయం. ఏంటిది? అది పిత్. కాబట్టి నీ అనేది పిత్. కూడా పిత్ పిత్తే. పిత్తు పిత్త ఆ, నీ అనేది కూడా పిత్తే. ఆ పిత్ ఎందుకు అయిందండి? దాని ప్లేస్ లో వచ్చింది కదా. దానికి మనకి మేర్ని పిత్తి కాబట్టి గుణం అన్నారే. అయితే ఒక నిమిషం వినండి. మేర్ని అన్నారే తప్ప ఇంకా నీ అపిత్ గిత్ గిత్ అని అలా ఏమన్నా చెప్పారా సూత్రంలో? చెప్పలే. లేదు, మేర్ని అంతే. ఓకే. సో నీ ఇంకా దానికి అపిత్ అని అలా ఏం చెప్పలేదు. గిత్ అని అలాంటి ఏం చెప్పలేదు. ఇక్కడ శేర్హ్య పిచ్చ అన్నారు. హీ అనే దానికి పిత్ అన్నారు. అపిత్ అన్నారు. హీ అనేది అపిత్ అన్నారు. అట్లాగా దీనికి ఏం చెప్పలేదు. చెప్పారా? చెప్పలే. చెప్పలేదు. కాబట్టి దాన్ని ఎలా అనుకోవాలి? పిత్తులాగే అనుకోవాలి. ఇంకా వేరే సూత్రం అంటే వచ్చేదాకా పిత్తుకు వచ్చిన ఆదేశాలన్నీ కూడా పిత్తులే అవుతాయి. అంతే. తర్వాత ఇంకేమన్నాము? లోట్ లకారానికి ఇంకో సూత్రం. ఉత్తమ పురుష చేస్తుంటే ఏమేమది? 3 సూత్రాలు ఉన్నాయి ఇక్కడ. 3 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఆడుత్తమస్య ఆ పిచ్చ. ఏమన్నాము? ఆడుత్తమస్య పిచ్చ అంటే ఏంటి? ఆట్ ఆదేశంగా ఆగమంగా వస్తుంది. ఆట అనేది ఆగమంగా వస్తుంది. మళ్ళీ తర్వాత ఏమన్నారు? ఉత్తమస్య అంటే ఉత్తమ పురుష అంతా కూడా ఏమన్నారు? పిత్ చ పిచ్చ అన్నారు అక్కడ. పిచ్చ అంటే ఏంటి? పిత్ చ అది పిత్ అని చెప్తున్నారు. మిప్ప ఆల్రెడీ పిత్ కదా, మళ్ళీ ఇంకా పిత్ అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఉత్తమ పురుష అంతా అన్నారు అక్కడ. అవునా? అంటే ఉత్తమ పురుష అంతా అంటే వస్సు మస్సు కూడా పిత్తు అని చెప్పకుండా ఏమన్నారు? ఉత్తమస్య అన్నారు. అర్థమైందా? ఉత్తమస్యలో చూడండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? సృష్టిలో చెప్పింది కదమ్మా. అవును, ఉత్తమస్య. సో ఇప్పుడు ఈ ఉత్తమస్య అనేదాన్ని నేను వస్సు మస్సు వాటికి కూడా అని చెప్పాలి. అవునా? వాటికి అని చెప్పాలి. వస్సు మస్సు. ఈ వస్సు మస్సులు ఎక్కడున్నాయో చెప్పాలి. మళ్ళీ ఉత్తమ పురుషలో ఉన్న వస్సు మస్సుకి అని చెప్పాలి. వస్సు మస్య కదా. మస్సు ఈ సకారం హలంతంతో ఉన్నటువంటి శబ్దాలు అప్పుడు ఏమనాలి? వస్సు మసహ అని చెప్పాలి. ఉత్తమస్య వస్సు మసహ అని చెప్పాలి. అది పెద్దగా అయిందా లేదా? అందుకని జస్ట్ ఏమన్నారు? ఉత్తమ పురుష మొత్తానికే చెప్పేసుకున్నారు. ఓకే. లేకపోతే వస్సు మసహ అని చెప్పాల్సి వచ్చేది. ఉత్తమస్య కాకుండా వస్సు మసహ. అర్థమవుతుందా? వస్సు మస్సు వస్సు మసహ అపి పిత్ చ. అలా చెప్పాల్సి వచ్చేది. అందుకనే ఇక్కడ ఆల్రెడీ ఇది నీ ఉంది పిత్ అని, అందుకని అది పెద్దగా అవుతుంది కాబట్టి జస్ట్ ఉత్తమస్య అన్నారనమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నీ అనేది మొత్తం పిత్ అయిపోయింది. అంటే ఈ బారు మొత్తం పిత్ అనమాట. ఓకే. ఏమి మెప్పు వస్ మస్సు కూడా పిత్తులే. ఓకే. ఇవన్నీ కూడా జనరల్గా అయితే అవి పిత్తుల వస్సు మస్సు అపిత్తులు. అపిత్తులు. అపిత్తులు కాబట్టి చెప్పాల్సి వచ్చింది అది పిత్ అని. అర్థమైందా? మహర్షికి అది అపిత్తుగా ఇష్టం లేదు, పిత్తుగా కావాలి లోట్లకారంలో. కాబట్టి దాన్ని పిత్ అని చెప్పారు సూత్రంలో. సో సరే, ఇక్కడ ఏమైంది? మనకి పిత్తు కాబట్టి ఇక్కడ గుణం ప్రాప్తించింది. ఈ బార్ మొత్తానికి గుణం ప్రాప్తిస్తుంది. తర్వాత ఏమన్నాం? ఆట ఆగమం వస్తుందన్నాము. ఆట ఆగమం వచ్చేసి ఏమైందండి? ఎక్కడ రావాలి? ఈ ప్రత్యయానికే ఆటాగమం. ఆగమాలన్నీ కూడా 3 రకాలు. అవి ఎక్కడ పెట్టాలి అంటే అది టిత్ ఆగమము కాబట్టి ఆదిగా పెట్టుకుంటాము. ఇప్పుడు చూడండి ఏమైంది? అది మనకు ఏచ్ తర్వాత అచ్చుంది. ఏం కావాలి? ఏచో యవాయావహ. యవాయావహ. ఏమైతుంది అది? ఆ య అని అంటే ఏమైపోయింది ఇక్కడ? హ్రా హ్ర యా ని హ్రయాని కలపండి.
జిహ్రయాని ఏమైంది అది జిహ్రయాని జిహ్రయాని. ఇప్పుడు ఇంకా మీకు అది అర్థమైపోయింది. ఇవన్నిటికీ గుణమైతుంది కిందవి కూడా. గుణమైపోయి ఏమైంది అది జిహ్రయావ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇక్కడ సకారానికి ఏమైంది? నిత్యం నిత్యంగిత నిత్యంగితః నిత్యంగితః. ఇప్పుడు లోట్లకారంలో ఉత్తమ పురుషకి 3 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమేమవి? మిప్పుకి ఆని, మిప్పుకి నీ అని చెప్పుకున్నాం. మేర్ని 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 ఆడుత్తమస్య ఆడుత్తమస్య పిచ్చ పిచ్చ నిత్యంగితః నిత్యంగితః. అయిపోయింది. ఇది ఉత్తమ పురుషకి 3 సూత్రాలు లోట్లకారములో. ఓకే. జిహ్ర యావా చెప్పండి ఇంకా. జిహ్రయామ అయిపోయింది. అవునా? ఇది ఎలా వచ్చింది? ఏచ్ ఇది గుణమైంది. ఎందుకు గుణమైంది? ఉత్తమ పురుష అంతా కూడా పిత్ అన్నారు కాబట్టి గుణమైంది. అవునా? గుణం ఎప్పుడైతే అయ్యిందో దానికి ఏ వచ్చింది. తర్వాత ఉత్తమ పురుషకి ఆటాగమం వస్తుంది. పక్కన మళ్ళీ అచ్చుంది. ఏచ్ తర్వాత అచ్చుంది. అప్పుడు ఎవరు వస్తారు? ఏచో యవా యావహ వచ్చేసి అయ్య. అయ్య పక్కన ఏముంది? ఆ ఉంది. అయా అయిపోయింది. అంటే హృ అయా కలపండి. అదే యా యా ఉంది కదా, యా అనేది అయిపోయింది అది కదా. సో ఆ ఉంది, యా అయిపోయింది. హృ యా హ్రియా హ్రయా హ్రయా కదా. అర్థమైందా? జిహ్రయా జిహ్ర యాని జిహ్రయావ జిహ్రయామా. ఓకేనా? ఇప్పుడు మొత్తం చెప్పేసేయండి. జిహ్రయాని అమ్మమ్మ మొత్తం ఫస్ట్ నుంచి. జిహ్రేతు ఎందుకు? తిప్పు జిహ్రేతు. తర్వాత పిత్. జిహ్రే పిత్ కాదు, ఇది అపిత్. ఏది సిప్పు చెప్పాలా? మధ్య అమ్మ పురుషుడా? లైన్ గా చెప్పండి. జిహ్రేతు జిహ్రేతాం జిహ్రీతాం అట్లా చెప్పండి. జిహ్రేతు జిహ్రీతాం. తర్వాత అక్కడ ఏం చెప్పాం? అత్ కదా. అత్ అత్ అంటే అక్కడ గుణం రాదు. ఒక్క నిమిషం. అత్ అక్కడ ఏం చేస్తాం? ఈ వచ్చింది. జిహ్రి జిహ్రి యుహు. యుహు ఎందుకు వచ్చిందమ్మా? ఇది కిత్త గిత్త టిత్త గిత్త. జిహ్రియతు. ఇక్కడ మనము ఏం చెప్పుకున్నాము? టిత్ అయితే ఏం చెప్పుకున్నాము? అత్ వస్తుంది. ఏ రుహుతోటి అతు అయింది. ఇక్కడ ఏ రుహుతోని కాదు. ఏ రుహుతోని ఎందుకు వచ్చిందమ్మా ఇది? ఏ రుహుతో అతు వచ్చింది సరే. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అది? ఏ రుహు కన్నా ముందు ఆ జీ ప్రత్యయానికి ఏం రావాలి? జీ ప్రత్యయానికి అదభ్యస్తాత్ అత్ వచ్చింది. అంటే మనకు అక్కడ ఏముంది? అతి ఉంది. అతి ఉంది అతి కాబట్టి ఏ రుహు ద్వారా తూ చేశారు మీరు. తూ చేసాము. మనకి జీ ప్రత్యయం కావాలి అక్కడ అడిగేది. ఓకే. సో టిత్ లకారం కాబట్టి ఏమొచ్చింది? అదభ్యస్తాత్ ద్వారా అత్ వచ్చింది. గిత్ లకారాలకు ఏం చెప్పుకున్నాము? సిజభ్యస్త విధిభ్యశ్చ ద్వారా గిత్ లకారాలకు ఏమొస్తుంది? జుస్. ఈ జుస్ వచ్చిందంటే దానికి పూర్వంలో ఏమవుతుంది? అంగంలో గుణం అవుతుంది. జుసిచ. అర్థమైందా? గుణం అయ్యింది అంటే అక్కడ అచ్చు ఉంది. జుస్సులో ఏం మిగిలింది? ఉస్సు మిగిలింది. అచ్చు ఉంది కాబట్టి 2 అచ్చులు ఉన్నాయి. ఏచో యవా యావహ. తర్వాత ఏమైందని? ఏచికి అచ్చు పరంగా ఉంటే ఆ సూత్రం వచ్చేసి అయ్య చేసింది. సో జిహ్రేతు. తర్వాత నెక్స్ట్ జిహ్రేతాం జిహ్రియతు జిహ్రీతాత్ జిహ్రీతాత్ జిహ్రీహి జిహ్రీతాత్. జిహ్రీహి జిహ్రీతాత్ జిహ్రీ జిహ్రేతుకి కూడా తాత్ వస్తుంది కదా. జిహ్రేతు దగ్గర కూడా తుహ్యో తాతంగ్ కదా. అప్పుడు ఏం రావాలి అక్కడ? తాత్ రావాలంటే ఏం రావాలి? జిహ్రీతాద్. ఇక్కడ గుణం కాదు. తాతంగ్ ఏమన్నాము? గిత్. అది గిత్ కాబట్టి కింగితి వచ్చేసి జిహ్రీతాత్.
ఓకే. ఉమ్, సో జిహ్రేతు జిహ్రీతాత్ జిహ్రీతాద్. ఓకేనా? ఉమ్, ఉత్తమం. ఉమ్. తర్వాత జిహ్రీతాం జిహ్రీ జిహ్రీ తం. కాకుండా జిహ్రియతు. జిహ్రియతు. ఇయతు ఇయంగ్ వచ్చింది అక్కడ. ఇయంగ్ వచ్చింది. ఇయంగ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే సంయోగం ఉంది కాబట్టి ఇక్కడ. సంయోగం ఉంది కాబట్టి. సంయోగం లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళు? ఏరనే కాచో ఈ ఏడనే ఎండ్ వచ్చేది. ఆ, ఏరనే కాచి ద్వారా ఏమొస్తుంది? ఎండ్ వస్తుంది. ఎన్న. ఎన్ అంటే ఏంటి? య్. అవునా? ఈకి య్ వచ్చేది అది. ఉమ్, అర్థమైందా? ఉమ్, యతు అయ్యేది, హ్రియతు అయ్యేది, జిహ్రియతు. ఇక్కడ ఆ హ్రా అనేది సగమే ఉండి జిహ్రియతు అయ్యేది కదా. ఉమ్. జిహ్రియా జిహ్రియ. జిహ్రియతు అయ్యేది. జిహ్రియతు. సో అది తప్పు అయిపోతుండే. ఉమ్. అదనమాట. ఓకే. నెక్స్ట్ అమ్మా, ఉత్తమ మధ్యమ పురుష మొత్తం కంప్లీట్ చేయండి. జిహ్రీహి. ఉమ్, జిహ్రీతాత్. ఉమ్, తాద్. తర్వాత తర్వాత జిహ్రీతం. ఉమ్, జిహ్రీత. ఉమ్. తర్వాత ఉత్తమ పురుష అంతా ఏంటి? పిత్. పిత్తంతా. సో అప్పుడు ఏమైంది? అంటే జిహ్రే గుణం. అయింది. ఆ పిత్తుకి మళ్ళీ ఇంకేం చెప్పుకున్నాము? ఆడుత్తమస్య పిచ్చ, ఆట ఆగమం వచ్చింది. ఉమ్. అప్పుడు ఏమైంది? అది ఏ ఆ రెండు ఉన్నాయి. ఆ, ఏచ్ తర్వాత అచ్చు. రాస్తున్నావా లేదా? రాయట్లేదు. ఏచో యవాయావహ కదా. అవును, చెప్పండి. జిహ్రియానియా జిహ్రా. జిహ్రయానే జిహ్రయావహ జిహ్రయామ. మీరు ఎటు వెళ్ళిపోతున్నారు? ఆ, జిహ్రయాని కాదు, అంటే మీరు రూపంలో వెళ్ళిపోతున్నారు. అట్లా వద్దు, మీరు అర్థం చేసుకొని చెప్పండి అట్లా. ఈ జిహ్రయానిలో గమనించారా ఎవరైనా? నకారం కనిపిస్తుంది. నకారం వచ్చింది. ఉమ్, నకారం వస్తుంది అక్కడ. అటుకుపు వాంగ్లం వస్తుందా వచ్చే చూడండి. నకారం. అట్ట అన్నాము. అట్ట అంటే ఏంటి? యా ఉంటుందా? ఉంటుంది. యా ఉంది. హయవరట్ ఉంది. యా ఉన్నది. ఉంది అందుకనే కాబట్టి నకారం ఆనా వస్తుంది. రావాలి. ఓకేనా? యాణి. జిహ్రయాణి. ఉమ్. తర్వాత జిహ్రా. జిహ్రయావ. ఉమ్, జిహ్రయామ. ఉత్తమం. ఇక్కడ గుణం వచ్చింది కాబట్టి హ్రే అయింది. హ్రే ఏకోయ వాయవహ తోటి ఆట్ పక్కన ఆ ఉంది కాబట్టి ఐ వచ్చింది. అంటే జిహ్రై. జిహ్రై ఆని. జిహ్రయాని. ఇక్కడ అట్కుపు వాంగ్నం వచ్చి మధ్యలో యకారం వచ్చింది కాబట్టి నకారం వస్తోంది. రేప తర్వాత నకారానికి మధ్యలో అట్వర్ణము యా ఉన్నది కాబట్టి నకారం వచ్చి జిహ్రయాణి అయింది. ఓకేనా? సో ఇప్పుడు కు ధాతు ఉంది ఇక్కడ. అటు వర్ణమా లేదా ప్రత్యయమా? అట్టు ప్రత్యాహారం. ప్రత్యాహారం. ఇక్కడ చూడండి, కి కి జ్ఞానే. కి జ్ఞానే అంటే ఏంటి? తెలుసుకోవడం. ఇంతకుముందు మనం ఎప్పుడు జ్ఞా అవబోధనే అవే నేర్చుకున్నాం. జా తెలుసుకోవడం అదే నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు కి అంటే కూడా తెలుసుకోవడమే. కి అన్న జా అన్న ఒకటే. ఇక్కడ చూడండి, జా అవబోధనే అక్కడ అర్థం చేయించారు. అవబోధనే అంటే ఏంటిది? అక్కడ జా తెలుసుకోవడం అని చెప్పారు. అయితే ఇప్పుడు కీకి జా అన్నారు. అంటే ఇప్పుడు జా అంటే ఏంటి? అవబోధనే. అర్థమవుతుందా? అవబోధన. అవబోధనే అంటే ఏంటి? మళ్ళీ అర్థం చేసుకోవటము. అర్థం చేసుకోవడం. అంటే కి అంటే ఏంటి? ఇప్పుడు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం అవేనా? వెంటనే కనెక్షన్ రావాలి మనకు. కి అంటే జా, జా అంటే జా అవబోధనే. ఓకే, కాబట్టి కి అంటే అవబోధనే, తెలుసుకోవడం. తెలుసుకోవటము. అదనమాట. కనెక్షన్ వచ్చేసేయాలి. కిత జ్ఞానే, ఇక్కడ కూడా జ్ఞానే వచ్చింది. అంటే జ్ఞానే అంటే ఏంటి? అవబోధనే, తెలుసుకోవడం. అర్థమవుతుందా? తర్వాత సో ఇప్పుడు కీ అనేది ఉంది. ఇప్పుడు మనకు కీ అనే దాంట్లో ఏముంది? ఇకారం ఉంది.
ఇకారం ఉంటే మనకి జస్ట్ ఇప్పుడు అతి ఉందనుకోండి, టిత్ లకారమే చేస్తున్నాం మనం. లోట్ అనేది టిత్ కాబట్టి అతి వస్తుంది. అతి కాబట్టి అతు, అవునా? సో ఇప్పుడు ఏం కావాలి? ఇది కీ అనేది కీ ఉంది. సో ఇప్పుడు కవర్గం ఉంది. కవర్గం ఎలా మారాలి? చవర్గం సార్. చవర్గంలో. సో అప్పుడు ఏమైంది? అది చి, అవునా? చికి. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి? జీ అనేది అపిత్త పిత్త? అపిత్ అపిత్. జీ అపిత్ అపిత్. కాబట్టి గుణం కాదు. గుణం కాకపోతే మరి ఈకారానికి ఏం రావాలి ఆదేశం? ఇది సంయోగమా అసంయోగమా? అసంయోగము. అసంయోగం. ఏరు- అసంయోగానికి ఏమన్నా ఏరుహు, ఏరనే కాచో కదా, ఏరనే ఏరనే కాచో కాచో పూర్వస్య. సో అప్పుడు ఏమైంది? అది యణ్ వచ్చింది. దాని ద్వారా యణ్ వచ్చింది, అవునా? ఇప్పుడు కలపండి ఇక. చి యతి. చికయత్వ చూడండి, ఒక్కొక్కటిగా చిక్యతు. కలపండి. చిక్యతు. యతి ఎందుకన్నారు మీరు ఇందిరా గారు? ఉమ్. నేను అనలేదండి. నేను కాదా? అన్నా. ఎవరో అన్నారు. ఓకే షో, షో. ఓకే సారీ, నేనమ్మా. మీరన్నారు. సూపర్. లోట్ లకారం, అవునా? సో లోట్ లకారం కాబట్టి ఏం చేస్తాం? అతు అని రాసుకున్నాం ఇక్కడ మనం ఆల్రెడీ. అవును. ఆ కింద స్టెప్సే చూడాలి. చిక్ యతు, చిక్ యతు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు అజాది అమ్మా, ప్రత్యయం ఇంకెక్కడ వస్తుంది? ఏంటండి? మిప్పు. మిప్పుకి మెప్పులో వస్తుంది. మిప్పుకి ఏమన్నాము? నీ అన్నాం, నీ ఆదేశం. తర్వాత ఏమన్నా ఆడుత్తమస్య పిచ్చ ఆ వచ్చింది. సమస్య పిచ్చ. తర్వాత ఇప్పుడు మనకి కీ ఉంది. ఏముంది ఇక్కడ? కీ ఉంది. కీలో అచ్చు ఉంది. తర్వాత ఇక్కడ అచ్చు ఉంది. ఇక్కడ ఏంటి? ఇది మిప్పు. ఇది మిప్పు కాబట్టి గుణం అవుతుంది. అవుతుందా కదా? అవుతుంది. మెప్పైతే గుణం అవుతుంది. ఆడుత్తమస్య పిచ్చ అది కూడా గుణం అనే చెప్తాం. అమ్మ అది కాదు, అట్లా కాదు. గుణం ఆట కాదు. ఆట ఆడము. పిత్తది. అట్లా అంటున్నారు. పిత్ అన్నారు కదా. సో ఉత్తమ పురుష అంతా కూడా పిత్ అన్నాం, అవునా? సో ఉత్తమం. సో అప్పుడు ఏమైంది? అది పిత్ కాబట్టి గుణం అయిపోయింది. ఏచ్ గుణమై తర్వాత కి అచ్చు ఉంది. అయింది. ఏ జోయవాయవ వచ్చేసి అయ్యే. ఏమైంది? అది అయ్య, అయ్యింది. కయ్య. అయ్య అంటే కయ్య కదా. సో కయ్య ఆని, కయాని. ఇప్పుడు ఏముంది మనకు? ముందులేముంది? చి, చి చికయాని. చికయాని. అర్థమైందా? చికయాని. సో అంతే. ఇంకెక్కడ? ఇప్పుడు చెప్పండి. ఉత్తమ పురుష అంతా కూడా అన్నాం మనం. చిక యాని వచ్చింది. అది చికయావా చికయామా అయిపోయింది. చికయాని ఉమ్. చికయావా చికయామా. అంతే. ఉత్తమ పురుష అంతా కూడా వస్సులో మరి సకారానికి ఏమైందండి? లోపం జరిగింది. ఎలాగా? నిత్యంగితః. నిత్యంగిత. మరి మనం నిత్యంగితః. చేస్తుంది లోట్లకారం. గిత్ ఎందుకు అంటున్నారు మీరు? లోటో లంగవత్. లోటో లోటో లంగవత్. అదండి. అంటే ఏమేమి సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి? 4 సూత్రాలు. 2 చెప్పండి. అవి 4 సూత్రాలు దేనికి? ఉత్తమ లోటో పురుషకి. లంగవత్. ఇప్పుడు వస్సుకి సంబంధించి చెప్పండి. ఓకే, వస్సుకి సంబంధించిన అంటే మళ్ళీ అవి 3 వస్తాయి. చెప్పండి. బస్సుకి ఆడుత్తమస్య నిత్యంగిత పిచ్చ భావం వస్తుంది. ఒకటి వస్తుంది. ఆడుత్తమస్య పిచ్చ. పిచ్చ నెక్స్ట్ వస్తుంది. నిత్యంగిత నిత్యంగితః. ఇంకోటి నిత్యంగితః. లోటో మేర్ని. మేర్ని లోటో లోటో లంగవత్. లంగవత్. మేర్ని రాదు వస్సుకి. వస్సుకి కాదు కదా. మిప్పుకి వస్తుంది. మిప్పుకి వస్తుంది. వస్తుంది. సో వస్సుకి అమ్మ, 3 దీనికి- పెట్టుకోవాలి. ఏమేమవి? వస్సులో సకారానికి లోపం నిత్యంగిత. ఇది వస్సు అనేది మొత్తం కూడా లోట్లకారము. ఉత్తమ పురుష ఏమన్నాము? ఆడుత్తమస్య అపిత్తన్నాం, పిత్తన్నాం కాబట్టి ఆడుత్తమస్య పిచ్చ. అర్థమైనా? ఆడుత్తమస్య పిచ్చ. తర్వాత నిత్యంగిత. ఇంకోటి ఏమన్నాము? లోటో లంగవత్. క్లియరా? ఆడుతమచ్చ పిచ్చనా. లోటో లంగవత్ 3 సూత్రాలు. ఇప్పుడు సకార నిత్యంగిత అన్నాము. సరే, గిత్తులకారాల్లో నిత్యంగా ఉత్తమ పురుషులో ఉన్న సకారం మస్సులో ఉన్న సకారానికి లోపిస్తుంది అని చెప్పుకున్నాము. అయితే మరి మనం గిత్తులకారమే చేయట్లేదు. ఎలా గిత్తంటావు దాన్ని? అంటే ఏం చెప్తారు? లోటో లోటో లంగవత్. లంగవత్. లోట్ అనేది లంగులాగా పనిచేస్తుంది. అమ్మా, మస్సు కూడా అంతే కదా. అంతే. అంతే. ఓకే. సో చికయాని, చికయావా, చికయామా. సో ఇవి మొత్తం వచ్చేసినాయి. ఇంకేమైంది? అది
ఇక్కడ తిప్పుకి ఏం చేస్తారు? తు అంటారు. ఇది పిత్తు కాబట్టి ఏమైతుంది? చికేతు. అవునా? చికేతు. తర్వాత తస్ ఏమైతుంది? తు ఇక్కడ మనం తు అన్నాము, తుహ్యోస్తాతంగ్ అని చెప్పుకున్నాము. అదేం చెప్తారు? చికితాత్ చికితాద్ చికితాత్. ఓకే, చికితాద్. సో చికితాత్ ఎందుకు వచ్చిందండి? ఇక్కడ గుణం ఎందుకు చేయలేదు? తాతంగ్ గిత్ తాతంగులో గిత్ ఏముంది మనం? ప్రకారం. గిత్ లకారమే. గిత్ ప్రత్యయం అండి. ఒక్క నిమిషం. గిత్ ప్రత్యయం. గకారం ఎత్తైనటువంటి ప్రత్యయం గిత్ అయితే ఏంటి? కింగితిచ ఆపేస్తుంది. ఎవరు ఆపేస్తారు? కింగితిచ. కింగితిచ. సో కింగితిచ ఏమంటుంది? కిత్ గాని గిత్ గాని తి అంటే పరంగా, సెవెంత్ విభక్తి పరంగా ఉంటే సో గుణవృద్ధులు నిషేధం. ఓకేనా? సో కాబట్టి గుణము కాలేదు అక్కడ. నెక్స్ట్ ఇంకా చికితామ్ తామ్. చికితామ్. ఇక్కడ గుణం ఎందుకు కాలేదు? తామ్ అనేది తస్ అనేది ఏంటిది? అపిత్. అవునా? చికితాం. తర్వాత జీ ప్రత్యయానికి ఇప్పుడు మనం చూసుకున్నాము. ఏం చూసుకున్నాము? అతు. ఇది లోటు కాబట్టి అతు సో ఇప్పుడు ఏమైంది అది? అతు చికి ఏరనే కాచు చికిత. చిక్యతు. చిక్యతు చిక్యతు. ఏమొచ్చింది? అది చిక్యతు. ఎన్ వచ్చింది అక్కడ దానికి. అవునా? చిక్ యు అతు చిక్యతు. ఓకే, గుణం కాదు కదా. సో గుణం కాదు. మరి ఇక్కడ అసంయోగం లేదు. ఇక్కడ అసంయోగమా సంయోగమా ఇది? అమ్మ ఈ అసంయోగం సంయోగం కొంచెం నాకు అర్థం కాలేదమ్మా, ఒకసారి మళ్ళీ చెప్తా. ఇప్పుడు చిక్కి ఉంది ఎట్లా కదా. ఎట్లా అనేది ఒక్క నిమిషం వినండి. ఎట్లా చిక్కి. గుర్తుపట్టాలి? ఇప్పుడు చిక్కి ఉంది. ఎట్లా గుర్తుపడతారు? అచ్చులు లేకపోవడం అండి. హల్లుల మధ్య అచ్చులు లేకపోవడమే సంయోగం. ఓకే, హల్లుల మధ్యన అచ్చులు లేకపోవడం సంయోగం. అంతే. ఇప్పుడు కి అనే దాంట్లో ఈ ఉంది. ఈకారాన్ని తీసుకుంటే ఇప్పుడు కాకి తర్వాత చీకి మధ్యలో ఏమున్నాయి? అచ్చు. అచ్చుంది. అది అసంయోగం ఇప్పుడు ఇది. అంతే, అదే. అసంయోగం. సంయోగం లేదు అక్కడ. సంయోగం లేకపోతే అసంయోగం అంటాం. అర్థమవుతుందా? సంయోగము లేకపోతే అసంయోగం. మరి సంయోగం అంటే ఏంటి? రెండు హల్లుల మధ్య అచ్చులు లేకపోవడం. అచ్చులుంటే అది అసంయోగం. అంతే. ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు మనకి అనేకాచిది. అనేకాచేరనేకాచ్. ఇక్కడ ఈకారానికి ఏం చెప్పుకున్నాం? ఏహేనేమన్నాం? ఏరా. ఓకే, ఏరా నేకాచ్ అనేకాచ్. అనేకాచ్ ఉన్నాయా లేవా? చిక్కీలో ఉంది. ఒకటి కంటే ఎక్కువ ఉంటే అనేకాచ్ అంతే. సో అనేకాచ్ ఉంది. ఏమన్నాం? అనేకాచ్ అసంయోగం. సంయోగం లేదు అక్కడ. ఆ సూత్రానికి అదే కావాలి. అసంయోగం ఉంటే ఇక్కడ అనేక ఎట్లా అయిందమ్మా ఒకసారి చెప్పరా? చిక్కీలో ఎన్ని ఉన్నాయి అచ్చులు? ఒక్కొక్క అక్షరం తీసుకోండి. ఇలా ఇందులో ఒకటి అందులో ఒకటి. నాకు మొత్తం రెండు. చిక్కీ ఒక నిమిషం. రెండు. చాలా ఒకటి కిలో ఒకటి. చిక్కీలో అచ్చులు ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్తారు మీరు? రెండు 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 ఉన్నాయి. రెండుని ఏమంటారు? ఏకాచ అనేకాచ? అనేక. ఓకే, అర్థమైందా? అర్థమైంది. సరే. అనేక అచ్చు ఏకము కానిది. నా ఏక అనేక కదా. నా ఏక ఏమవుతుంది? అనేక. ఓకేనా? ఒకటి కానిది అనేకం.